జడ్జ్ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు స్వామి వారిపై పగబట్టారు అధ్యక్ష, కక్ష కట్టారు అధ్యక్ష. 300 ఏళ్ల పైబడి నుంచి వస్తున్న లడ్డూ మహాప్రసాదంపై జగన్మోహన్ రెడ్డి విషం చిన్నారు అధ్యక్ష. 68 లక్షల కిలోల లడ్డూల్ని ప్రపంచం అంతా పాకించారు అధ్యక్ష. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిసరైడ్, బీటా కెరటిన్. అధ్యక్ష వింటే తెలుస్తుంది, కూర్చోండి, వింటే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిసరైడ్, బీటా కెరటిన్, యాస్టిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్ తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అన్ని కలిపి దానికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని వైసీపీ తలపెట్టింది అధ్యక్ష. అందులో భాగంగా టెండర్ నిబంధనలు కొంచెం కూడా సోయ లేకుండా 250 కోట్ల స్కామ్ కి తెరలేపి టెండర్ నిబంధనలన్నీ కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సడలించేశారు అధ్యక్ష. ఏమేమి సడలించారో ఒకసారి చెప్తాను అధ్యక్ష, దాని మీద మీకు కావాలని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అధ్యక్ష. FSSAI నిబంధనల ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చెయ్యాలి. దాన్ని సడలింపు చేసేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే నెయ్యి ఉత్పత్తిలో అనుభవం కనీసం 3 ఏళ్లు ఉండాలి. దాన్ని 1 సంవత్సరానికి కుదించేశారు అధ్యక్ష. వెన్న తయారీ రోజుకి 12 టన్నులు ఉండాలి అధ్యక్ష. దాన్ని 8 టన్నులకి కుదించేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే దాని టర్న్ ఓవర్ సంవత్సరానికి 250 కోట్లు ఉండాలి అధ్యక్ష. దాన్ని 150 కోట్లకి పరిమితం చేసేశారు అధ్యక్ష. సాంకేతిక అధ్యయనం కానీ, ఫీల్డ్ విజిట్లు కానీ అవసరం లేదు అని చెప్పేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరుగా చేశారు అధ్యక్ష. నెయ్యి కల్తీ చేయడానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. ఈ టెండర్ నిబంధనల సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా సంతకం చేశారు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, ఇది సంతకం చేశారు అధ్యక్ష. నా దగ్గర ప్రూఫ్ ఉంది అధ్యక్ష. నెయ్యి కల్తీ జరిగిందని NDDB రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. రసాయనాలతో పాటు జంతు కొవ్వు కలిసినట్టుగా కూడా స్పష్టం చేసింది అధ్యక్ష. ఈ NDDB రిపోర్ట్ ని సిట్ ధృవీకరించింది అధ్యక్ష. సిట్ ఛార్జ్ షీట్ లో అధ్యక్ష, సిట్ ఛార్జ్ షీట్ లో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర ఆధారం ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని చేసి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులందరూ బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలి అధ్యక్ష? ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని వీళ్ళు బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇది ఒక కుంభకోణమే కాదు అధ్యక్ష, ఇది హిందుత్వంపై దాడి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై నమ్మకం లేక మీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఇంకో సిట్ CBIని ఇన్వాల్వ్ చేసి ఇంకో సిట్ను వేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఏమనాలి అధ్యక్ష? ఏం మాట్లాడాలి అధ్యక్ష? సిట్ ఛార్జ్ షీట్ నెంబర్ 35 లో ఏముందో ఒకసారి చదువుతా అధ్యక్ష. TTD received the NDDB CARB test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fat అని ఛార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు దాన్ని కూడా బుకాయిస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి అధ్యక్ష? అనవసరంగా సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చి వాటి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నందుకు బహిరంగంగా ఈ యొక్క సభకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు
అధ్యక్ష Please హవాలా కూర్చోండి. విషయాలతో అధ్యక్ష, సహా కూర్చోండి. అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ 250 కోట్లు ఎవరెవరికి హవాలా చేశారో ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. అధ్యక్ష మీ సీట్లో ఇస్తాను అవకాశం, నేను మీకు మైక్ ఈ ఇస్తాను, కల్తీ కూర్చోండి. లడ్డు విషయం మీద ప్రజలు నిర్ణయించేశారు అధ్యక్ష. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి, A3 A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్ష. ఇలా ప్రజలే ఈ దొంగలు నిర్ణయించారు అధ్యక్ష. మీరు పోలీస్ కాదు, సిబిఐ కాదు, మీరు ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష. ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వాళ్ళని ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అది రికార్డులు తీయండి అధ్యక్ష. హెరిటేజ్ సంస్థకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నాయకులు అనవసరంగా తీసుకొచ్చారు అధ్యక్ష. సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. Like, share and subscribe to Rajaniti channel.